ఫ్రీ బస్సు పెట్టి ఏడాది అయిపోయింది. ఈ ఏడాదిలో ఒక అద్భుతమైన రికార్డే సాధించారు ఫ్రీ బస్సు పెట్టి అనేది మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఏంటి దాదాపు 82,00,000 కోట్ల ప్రయాణాలు ఎన్నో జరిగినాయట. దాదాపుగా 82 కోట్లు అనుకుంటా ప్రయాణాలు. ఆ ప్రయాణాలన్నీ కూడా ఆహ్, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్ నడుస్తుంది కాన్సెప్ట్. వాళ్ళ రికార్డ్‌ను కూడా బ్రేక్ చేసిందట. 87 కోట్ల ప్రయాణాలు జరిగినట్టు ఇప్పటికి. ఇందాక నేను తప్పు చెప్పినట్టున్నాను. 87 కోట్ల ప్రయాణాలు. రోజుకి 24,00,000 మంది ప్రయాణం చేస్తున్నారట. దాదాపు రోజుకి 8.53 కోట్ల రూపాయలు సబ్సిడీగా ఆర్టీసీకి అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే రోజుకి సుమారు 8.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది మహిళల ఉచిత ప్రయాణం కోసం అనేది. దాదాపుగా ఇప్పటి వరకు 3,095 కోట్ల రూపాయలు ఈ పథకం కోసమే ప్రభుత్వం ఖర్చు పెట్టింది అనేది వీళ్ళు చెప్తున్నమాట. అంటే ఒక రకంగా బాగా ఉపయోగించుకుంటున్నారు మహిళలు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని. ఇది ఒక రకంగా సక్సెస్సే. ఎందుకంటే మొదట్లో చిన్న చిన్నవి వచ్చినా వీళ్ళ బస్సులు పెంచుతామని చెప్పి ఏదో రకంగా అడ్జస్ట్ అవుతున్నారు. ప్రయాణాలు అయితే చేసేస్తున్నారు. బస్సులు రద్దీగా ఉన్నా ఎలా ఉన్నా సరే ఉచిత ప్రయాణాలు కాబట్టి బస్సు అయితే నడిపేస్తున్నారు, వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతా బాగానే ఉంది, సజావుగా ఉంది. కాకపోతే రేపొద్దున్న ఈ బస్సు ప్రయాణానికి, ఉచిత బస్సు ప్రయాణానికి అలవాటు పడి ఎన్ని ఓట్లు, ఎంత ఓటు బ్యాంక్ కూటమి ఖాతాలో పడుతుంది. అలాగే ఈ ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పుకుంటుంది. దీన్ని ఇంకా మెరుగైన సంక్షేమం పథకంగా మార్చేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. ఏదేమైనా మగవాళ్ళు కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నా సరే మహిళలు అయితే మాత్రం ఈ సదుపాయాన్ని బాగానే ఉపయోగించుకుంటున్నారనేది ప్రభుత్వమే చెబుతున్న లెక్క.